మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ దేవుని పేట వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. దేవుని వాక్యం సత్యమైనది. ఆ సత్యమైన మాట ఏమని చెప్తుంది? ఇన్ని రోజులు నీవు చీకటిలో నడిచావు, కానీ నీవు క్రీస్తుని గనక నమ్మితే, నీవు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే నువ్వు వెలుగును చూస్తావు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీ జీవితం చీకటిలో ఉన్నదేమో, దేవుడు నీ జీవితానికి వెలుగుగా ఉండబోతున్నాడు. దేవుడు నిన్ను వెలుగు మార్గంలో, చూడండి, చీకట్లో నడిచే వాళ్ళు ఎలా ఉంటారంటే తారాడుతూ ఉంటారు, ఎక్కడ ఏముందో కూడా తెలియక ఉంటారు. కానీ వెలుగులో నడిచే వాళ్ళకు తారాడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ క్లారిటీగా కనిపిస్తుంది, ప్రతిదీ కూడా సంతోషంగా ఉంటుంది. ఈరోజు చీకటి జీవితం అంటే యేసయ్య నీ జీవితంలో లేనప్పుడు అది చీకటి జీవితమే. ఎందుకు చెప్పమంటారా? నీకు ఒకవేళ అనారోగ్యం వస్తే నీవు డాక్టర్ను సంప్రదిస్తావు. కొన్నిసార్లు డాక్టర్లు ఏం చెప్తారు? అమ్మా, నువ్వు ఏ దేవుని నమ్ముకుంటావో తెలియదు, ఆ దేవునికి ప్రార్థించు, మా చేతుల్లో ఏం లేదు, ఆ దేవుడే కాపాడాలంటారు. కానీ నీవు చీకటిలో ఉన్నావు అంటే యేసుక్రీస్తు నీలో లేడు, నిన్ను కాపాడే వాళ్ళే లేరు ఇంకా. ఎందుకంటే లోకానికి ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఇది నీవు నేను నమ్మితేనే అది నిజము కాదు. ఈ లోకం సృష్టి చెప్తుంది, ఈ లోకంలో ప్రతిదీ ఆయనకు సాక్షిగా పనిచేస్తుంది. ఈరోజు కథలు కాదు కానీ సత్యాన్ని మనం గమనించినట్లయితే ఈ సృష్టికర్త యేసయ్య సృష్టించాడనేది మనకు అద్భుతముగా అర్థమవుతుంది. అందుకే నువ్వు వెలుగును చూస్తావని దేవుని వాక్యం చెప్తుంది. చీకటిని మర్చిపోయి వెలుగును చూస్తావు. ఈరోజు నీకు వెలుగులో ఉంటే అనారోగ్యం వస్తే నువ్వు మరణించాల్సిన అవసరం లే, డాక్టర్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. డాక్టర్లు లాస్ట్కు చేతులు ఎత్తినప్పటికీ నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు నీవు కలిగి ఉన్నావు కాబట్టి, వెలుగులో నీవు ఉన్నావు కాబట్టి ఆయనకు చెప్పుకుంటావు. ఆయన దెబ్బల చేత నీకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. అదే చీకటిలో ఉంటే మనకి ఎవరు దిక్కు లేదు. అనేక మనోవేదనలు కలిగినప్పుడు చీకటిలో ఉంటే మరణిస్తాం, ఆత్మహత్యలు చేసుకుంటాం. అదే వెలుగులో ఉంటే యేసయ్యను కలిగి ఉన్నావు కాబట్టి నీవు యేసయ్యకు చెప్పుకుంటావు, నీ మనోవేదన దేవుడు తీసేస్తాడు, నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా, చీకటిలో ఉన్న జనులందరూ కూడా యేసయ్యను నమ్మి వెలుగులోకి రావాలని దేవుని పేట మీ అందరికీ మనవి చేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ ఆ నిత్య వెలుగైన యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించి, మనం ఇన్ని రోజులు యేసయ్య లేకుండా చీకటి జీవితంలో నడిచాం కాబట్టి ఇక్కడి నుంచి అలా ఉండకపోకుండా మనం యేసయ్యను కలిగి సొంత రక్షకునిగా అంగీకరించి వెలుగులో నడవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, నాయన, ఈరోజు చీకటిలో మేమందరం నడుస్తున్నాము ప్రభువా. ఈ చీకటి జీవితానికి నీవు వెలుగుగా వచ్చి మా కోసం ప్రాణం పెట్టి మేము చీకటిలో నడుస్తున్నామని తెలిసినా మీరు మాకు వెలుగుగా ఉండి మంచి దారిని కనిపించేలా స్పష్టముగా ఈరోజు లోకాన్ని ఎలా జయించగలుగుతాం, పాపాన్ని ఎలా జయించగలుగుతాం అనేది వెలుగు ద్వారా నీవు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నా తండ్రి, మాటలు ఎవరైతే వింటున్నారో, చీకటిలో ఉంటే యేసు నామములో నీవే వాళ్ళ హృదయంలో మారు మనసు కలిగించి వెలుగులో నడిపించమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.